లక్ష్మి అక్కడే ఒక క్షణం ఆగండి శ్రీవారు. శ్రీమతి గారి ఆజ్ఞ పాటించక తప్పదుగా. ఇంతకీ ఏమిటో కథ? అబ్బా సరిగ్గా నిలబడండి. అది సరే గాని ఏమిటి కథ? ఏముంది, ఊరు వాడా మెచ్చుకున్నంత సాహసాలు చేసి ఎవరికి రాని మెడల్ సంపాదించారుగా. ఎవరి దృష్టి అయినా పడొచ్చు. కరెక్ట్ కరెక్ట్. ఎవరి దృష్టి అయినా నా మీద పడి నాకు దిష్టి తగలచ్చు. కానీ ఇలా హారతి పళ్ళెం చుట్టూ తిప్పి దిష్టి తీయడం కంటే ఒక పవర్ఫుల్ పద్ధతిని ఈ మధ్యనే ఒక సన్యాసి కొత్తగా కనిపెట్టాడు. పవర్ఫుల్ పద్ధత? అవును. ఆ పద్ధతి అనుసరించి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అర్ధరాత్రి, వేకువజామున ఎప్పుడైనా సరే తీయచ్చు. అలా గనక దిష్టి తీస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ దిష్టి తగలదు. ఏమిటండి అంత గొప్ప పద్ధతి? దానికి ఏం చేయాలంటారు? చెప్తాగా, పద. ఇలా కూర్చో. కూర్చున్నావుగా, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్నావుగా. ఇప్పుడు ఏం జరిగినా సరే కళ్ళు తెరవకూడదు. ఏమిటండి తలుపులు తెచ్చా ఉన్నాయి, ఎవరు చూస్తే సంబరపడతారు. ఇంటికెళ్ళి రిహార్సల్ చేసుకుంటారు. వాళ్ళు వీళ్ళని బట్టి టేకులు కూడా చేసుకుంటారు. సరేగాని నేను వెళ్ళి బయట తలిపేసి వస్తాను. ఏమిటండి హడావుడి? నీకు అద్భుతమైన విషయం చెప్పాలొచ్చాను. అసలు విషయం మర్చిపోయాను. మీకు ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయింది. ఈ విషయం నేను చెప్పకుండా నీకెలా తెలిసిందబ్బా? గోల్డ్ మెడల్ బహుమతి పొందిన పోలీస్ ఆఫీసర్ పెళ్ళాన్ని మాత్రం పరిశోధన చేయలేనా? నా కోసం నువ్వు ఆఫీసుకు ఫోన్ చేసి ఉంటావు. అక్కడ ఏ ఇన్స్పెక్టర్ నీకు ఈ వార్త చెప్పుంటాడు. గొప్ప కనిపెట్టారండి. ముందు ఈ విషయం మీ చెల్లితో చెప్పండి.